20 నెంబర్ బస్ వెళ్ళిపోయిందా? నేను కూడా ఆ బస్ కోసం వెయిటింగ్ అది. ఈరోజు వచ్చేలాగా అనిపించడం లేదు. ఏంట్రా చేతిలో ఫ్లవర్, కొత్త డ్రెస్, ఏంటి విషయం ఏంటంట? ఈరోజు ఫిబ్రవరి 14 కదరా, కవిత ప్రపోజ్ చేద్దామని. మరి ఈరోజు కవిత కాలేజీకి రాలేదు కదరా? ఏంటి ఈరోజు కాలేజీకి రాలేదా? అవునరా, కవిత కాలేజీకి రాలేదంట, ఊరు వెళ్ళిందంట, అది విషయం. ఈరోజు ఫిబ్రవరి 14 ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఎలా? రేపు చేయకూడదే. దాందే ఉందరా, ఫోన్ చేసి చెప్పి. అంతేనంటవా? అంతే. అయితే ఓకే. హలో కవిత, నేను సూర్యుని. నేను చెప్పేది ఒక నిమిషం వినవా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా హార్ట్ నా మాట వినలేదు. నిన్ను రెండోసారి కలిసినప్పుడు క్షణాలే కొత్తగా అనిపించాయి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా లెక్కలేనన్ని సార్లు నువ్వు నాలో కలిసిపోయావు. ఐ లవ్ యూ కవిత. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నామంటారు, ప్రాణం మేమే అంటారు. చివరికి మా జీవితాలతో ఆడుకుంటారు. మీ కోరికల కోసం అమృతం లాంటి ప్రేమనే పదాన్ని విషంగా మార్చి మా ప్రాణాలను తీస్తున్నారు. ఇదే నా ప్రేమంటే? అయినా నువ్వొక అనాథని, నీకేం తెలుసు ప్రేమంటే? కవిత కడసారి చూడు కవిత, నువ్వు లేక మనసు చిన్నబోయే కవిత. పున్నమి సాక్షిగా నిన్ను ప్రేమించాను, నీ రూపంలోనే దైవాన్ని చూశాను. ఇకనైనా నన్ను నమ్మి దరిచేరవ కవిత. నీ పిలుపు కోసం వేచి ఉన్న ప్రేమ పిపాసిని కవిత. కవిత కవిత కడసారి చూడు కవిత, నిన్ను చూసి మనసు చిన్నబోయే కవిత. అనాథగా పుట్టి ప్రేమించడం తప్ప, ప్రేమల్లో పడ్డాక మరువడ మన తరమా. నా గుండెల్లో గుడి కట్టాను కవిత, ప్రతిరోజు పూజించాను, నిన్ను మనసారా ప్రేమించాను కవిత, మదిలోని కొలువుంచాను. సూర్యుడేమో అస్తమించాడు, పువ్వగూటికి చేరింది, ఎవరు లేని ఏకాకిని ఎక్కడికని నేను పోను కవిత. కవిత కడసారి చూడు కవిత, నిన్ను చూసి మనసు చిన్నబోయే కవిత. కల్లోకి వస్తావు, కలవర పెడుతావు, నిన్ను చూడాలని నా కళ్ళు కలవరించే. నీళ్ళ తోడుంటాను కవిత, నీకోసం జీవిస్తాను, కంటి రెప్పుల చూసుకుంటా కవిత, కలకాలం నీతో ఉంటా. దైవం దీవించకున్న కాలం కలిసి రాకున్నా, దిక్కులు వేరైన గాని నీ కోసం వేచి ఉంట కవిత. కవిత కడసారి చూడు కవిత, నువ్వు లేక మనసు చిన్నబోయే కవిత. పున్నమి సాక్షిగా నిన్ను ప్రేమించాను, నీ రూపంలోనే దైవాన్ని చూశాను.
కవిత నా లవ్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? కారణం ఏదైనా సరే కవిత లేకుండా క్షణమైనా ఉండాలనిపించట్లేదు. బతికితే కవిత కోసమే బతుకుతా, చస్తే కవిత కోసమే చస్తా. ఈ షార్ట్ ఫిలింని బేస్ చేసుకొని మేము ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ప్రేయసి ప్రేమ కోసం చనిపోతే ప్రేయస్కి ఇంకో ప్రేమికుడు దొరుకుతాడు, కానీ అమ్మా నాన్నకు నీలాంటి కొడుకు ఇంకొకటి దొరుకుతాడా? ఆలోచించండి ఫ్రెండ్స్. ప్రేయస్ కోసం చనిపోయే ముందు అమ్మ నాన్నల గురించి ఆలోచించండి. ఈ ప్రేమికుల రోజున ప్రేయసి ప్రేమిస్తే ప్రేయస్ని ప్రేమిద్దాం, ప్రేయసి తిరస్కరిస్తే అమ్మా నాన్నలను ప్రేమిద్దాం. మొత్తానికి ప్రేమిద్దాం, ప్రేమిస్తూనే ఉన్నాం. ప్రేమికుల రోజున ఎవరు చనిపోకూడదనే మా ఈ చిన్ని ప్రయత్నం.